హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఈరోజు నేను ఇంకో స్పెషల్ చేస్తున్నానండి. టమాటాలతో చేస్తున్నాను. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ నేను మా ఇంట్లో కోవిడ్ ఇంట్లో చేస్తున్నాను. కానీ మీరు అప్పుడప్పుడుకి చేసుకొని తినేయాలి. ఏవైనా అన్నంలోనే బాగుంటుందండి. మీకు అప్పుడప్పుడుకి ఏమైనా టమాటాలు ఉన్నాయి తినేయాలి అనిపిస్తే చేసుకునంటే ఇలా టమాటాలతో అప్పుడప్పుడు చేసుకొని తినేయచ్చండి. ఒక 15 నిమిషాలు అయిపోద్ది మొత్తం తినేసేయచ్చు. కానీ ఇక్కడ నేను తీసుకుంది టమాటాలు తీసుకున్నానండి. మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఏం చేస్తున్నాను నేను? టమాటా చారు చేస్తున్నానండి. టమాటా చారు సింపుల్గా చేస్తున్నాను. దానికి ఏమి అంత గిసాలాలు ఏం లేకుండా సింపుల్గా చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ పెట్టుకొని టమాటాలు కడుక్కొని దాంట్లో టమాటాలు మొత్తం దాంట్లో వేసేసాను. 4 టమాటాలు. అవి కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత దానిపైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కను తీసేయాలి. ఆ టమాటాని మొత్తం తొక్కను తీసిన తర్వాత చూడండి ఎలా తీసేస్తున్నాను నేను. ఎందుకంటే కాలితే ఇంకా తొందరగా తీయలేం కదా. అందువల్ల నేను ఒక కత్తితో గుచ్చి దాన్ని మళ్ళీ ఇంకా షోక్తో దాన్ని మొత్తం తీసేస్తున్నాను పైన. నా తిప్పలు నేను పడుతున్నాను. ఎందుకంటే ఒకవైపు నేను వీడియో షూట్ చేస్తున్నాను, ఒకవైపు దాన్ని తొక్క తీస్తున్నాను. మొత్తం నేనే చేసుకోవాలి. అందువల్ల నా బాధలు అవి పీత బాధలు సీత అంటారు కదా, అలాగే నా బాధలు నేను పడుతున్నాను. చూడండి ఎలా పడుతున్నాను నా బాధలు. అలాగా మిక్సీలో వేసేయాలండి. మిక్సీలో వేసిన తర్వాత మళ్ళీ అంటే దాంట్లో తెల్లగడ్డలు వేయాలండి. తెల్లగడ్డలు, ఉప్పు, నిమ్మకాయ రసం. మెయిన్ ఏంటంటే నిమ్మకాయ రసం. ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కదా, చింతపండు లేకుండానే ఇది నిమ్మకాయ రసంతో చేస్తున్నానండి నేను. మనం చింతపండు వేస్తే దాన్ని చారు అలా అంటారు కదా, అలాగా ఇది కూడా టమాటా చారు అండి. కానీ ఏంటంటే ఇది చింతపండు లేకుండానే అది నిమ్మరసంతో చేస్తున్నాను. నిమ్మరసం చేస్తే అండి మీకు అది చింతపండు టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కానీ సింపుల్గా అప్పుడప్పుడే ఏదైనా మీ ఇంట్లో ఉంది వేసుకొని తినేయాలి అనుకుంటే తినేసొచ్చండి. మళ్ళీ ఆలివ్ ఆయిల్ వేసాను. మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. మీ అందుబాటులో ఏదైనా ఉంటే అది వేసుకోవచ్చు. అదే కావాలని లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మీకు తినాలి అనిపిస్తే ఇలా చేసుకొని తినండి. ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అందరికీ ఒకేసారి అదే కావాలి మనకి హై లెవెల్ అంటే ఏది రాదు కదా. ఒకసారి ఇది కూడా ట్రై చేస్తూ ఉండాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను ఇది ఎగ్ దోశలో తిన్నాను నేను. తర్వాత ఏంటి పప్పు అన్నం చేస్తాను కదా నేను, పప్పు అది రైస్ కడిగి మొత్తం దాంట్లోనే బాయిల్ చేస్తాను కదా, దాంట్లో కూడా తిన్నానండి. సూపర్ టేస్ట్ ఉన్నదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.